హ్యాబిట్స్ సృష్టి జలప్రళయం సిలబస్లో జలప్రళయం వెళ్తూ దాంతోపాటుగా ఏం వెళ్తుంది, గుడ్ హ్యాబిట్ వెళ్తుంది. పళ్ళు తోముకోవడం, స్నానం చేయడం, తల స్నానం చేయడం, ఉదయం లేవడం, కాలకృత్యాలు తీర్చుకోవడం, బళ్ళోకి వెళ్ళడం, చదువుకోవడం, ఇవన్నీ గుడ్ హ్యాబిట్స్ అని ఎవరు చెప్పారంటే లోకజ్ఞానం చెప్పింది. మనం గుడ్ హ్యాబిట్స్ ఏమని నేర్చుకున్నాం, అన్న ఒకటి నేర్చుకున్నాం. ఏంటది? తల్లిదండ్రుల రుణాన్ని తీర్చుకోవాలి. బాగా ఎక్కిందిరా పిల్లలకి మాత్రం. మరి ఎంతవరకు మీరు పెద్ద అయిన తర్వాత చేస్తారనేది చూడాలి. అంటే నేను వదలను, అప్పటికప్పుడు పుల్లతో పొడుస్తూనే ఉంటా. రెండో గుడ్ హ్యాబిట్, సెకండ్ గుడ్ హ్యాబిట్ ద్వితీయోపదేశకాండం. మొత్తం 50 అన్ని గుడ్ హ్యాబిట్స్. గుడ్ హ్యాబిట్స్ అని అక్కడ రాసి ఉండవు, మనం ఏరుకోవాలి. ద్వితీయోపదేశకాండం 17. ద్వితీయోపదేశకాండం చూడండి. అసలు క్యాలెండర్ మీద చూడు, 17, 19. 17 కరెక్ట్ అండి. ద్వితీయోపదేశకాండం 17 అధ్యాయం 22 అండి. గుడ్ హ్యాబిట్. Hmm. 18, 19, 20, 21, 22 వచనాల్లో రెండో గుడ్ హ్యాబిట్ ఉంది. నేను చెప్పేస్తాను మీకు, మీ దగ్గర బైబిల్ ఉండదు కాబట్టి నేను చెప్తాను. ఏంటంటే పద్దెనిమిదో వచనం, స్వాధీనములో ఉన్న గ్రంథమును చూసి ధర్మశాస్త్రమును ఒక ప్రతిని తన కొరకు వ్రాసుకొన వలెను. మీ అందరి దగ్గర మీరు పెద్దోళ్ళు అయ్యేటప్పటికి బైబిల్ లాంటి పుస్తకం ఒకటి రాసేసుకోవాలంటారు మీరు. ఇది గుడ్ హ్యాబిట్. నేను స్టార్టింగ్లో చెప్పే చిల్డ్రన్ బైబిల్ స్కూల్ స్టార్టింగ్లో నెలకి 3 పేజీలేనా, వారానికి 3 పేజీలు, సారీ వారానికి ఒక అధ్యాయమా, ఒక అధ్యాయం 3 అధ్యాయాలు నేను చెప్పాను, నాకు గుర్తులేదు. మా లేఖన కూడా స్టార్ట్ చేసి చాలా రోజులు రాసింది. మీ అందరూ కూడా ఏం చేసుకోవాలంటే బైబిల్లో ఉన్న వచనాలను చూసి మీ నోట్స్లో రాసుకోవటం గుడ్ హ్యాబిట్. ఓకేనా? బైబిల్లో ఇప్పుడు నేను వర్క్ ఇచ్చింది ఏం చేయాలి, మీరు చేసుకొని రాయటం గుడ్ హ్యాబిట్. రెండోది, మీ అంతటా మీరు, మీ అందరి దగ్గర ఏముంది, కొత్త నిబంధన ఉంది. కొంచెం పెద్ద అయిన దగ్గర నుంచి ఆ కొత్త నిబంధన చూసి ఇంకో కొత్త నిబంధన మీరు నోట్స్లో రాయాలి. ఇది గుడ్ హ్యాబిట్. అలా రాయలేకపోయారు అనుకోండి, దాంట్లో మంచి మంచి వచనాలు మీకు తెలిసినవి చూసి రాయటం గుడ్ హ్యాబిట్. కింద చూడండి ఇంకోటి, చివరి వచనం 17వ అధ్యాయం 22వ వచనం చివరి మాట అండి. మీరు మీ బ్రతుకు దినములన్నిటిని ఈ గ్రంథములను చదువుచుండవలెను. గుడ్ హ్యాబిట్ ఏంటి ఈరోజు మీరు నేర్చుకున్న గుడ్ హ్యాబిట్? బైబిల్ని చదువుచుండవలెను, బైబిల్ని చూసి వ్రాయుచుండవలెను. సాత్విక్, గుడ్ హ్యాబిట్ రెండోది ఏంటి చెప్పు. బెటర్ నువ్వు చెప్పు, గుడ్ హ్యాబిట్ రెండోది ఏంటి? బైబిల్ని చూసి రాయాలి. మొన్న ఆదివారం మనకి పిల్లలు ఇద్దరు బాగా చెప్పిన వాళ్ళు ఎవరో చెప్పండి. మన ఆదివారం క్లాస్లో ఇచ్చిన లెసన్ బాగా చదివి చెప్పారు ఎవరు? సాత్విక, శ్రావ్య, పీటరు, సాత్విక్, నలుగురు. మీ నలుగురికి నేను ఈరోజు ఇంగ్లీష్ కొత్త నిబంధనలు తీసుకొచ్చా. ఇంగ్లీష్ కొత్త నిబంధనలు ఒకసారి వచ్చి తీసుకెళ్ళిపోండి. ఇది ఇంగ్లీష్ న్యూ టెస్ట్మెంట్. మా స్కూల్లో డానీ సార్ ఇచ్చారు. ఇవి 50 బుక్స్ ఇచ్చారు. 50 కాదండి, 44 అనుకుంటా. ఇది ఎందుకు ఇస్తున్నానో మీకు చెప్తాను ఇప్పుడు. ఇది సాత్వికకి వాళ్ళ డాడీకి ఇచ్చేసి, ఇది శ్రావ్యకి వాళ్ళ డాడీకి ఇచ్చేసి, ఇది పీటర్దే, ఇది సాత్విక్ది వాళ్ళ డాడీకి ఇచ్చారండి. మీరు కూడా బాగా చెప్తే మీకు కూడా ఇంగ్లీష్ కొత్త నిబంధన అనేది ఇస్తాను. మీరు మీ దగ్గర ఇచ్చిన కొత్త నిబంధనలో తెలుగులో, ఇంగ్లీష్లో ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 1, 2, 3, 4 వచనాలు సాత్విక్ తెలుగులో నేర్చుకోవాలి, ఇంగ్లీష్లో కూడా నేర్చుకోవాలి. ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 1, 2, 3, 4 వచనాలు ఎప్పుడు రాసుకురావాలి? నేను ఎప్పుడో రాసుకురామన్నా, చూసి కూడా చదవమన్నా. మీరు చదవలేకపోతున్నారు కాబట్టి వచ్చే ఆదివారం అందరూ దాన్ని చూసి చదవాలి. సెకండ్ గుడ్ హ్యాబిట్ చెప్పండి.
బైబిల్ని చూసి రాసుకోవాలి, బైబిల్ని చూసి చదవాలి. రోజు బ్రష్ చేయాలా? వారానికి ఒక రోజు చేస్తే సరిపోద్దా? కాబట్టి రోజు బైబిల్ చదవాలి. మరి నేను అత్తమానం చదువుతూనే ఉంటాను. మరి రోజు ఏం చేయాలి? బైబిల్ చదవాలి. రోజు పళ్ళు తోముకోవాలా? స్నానం చేయాలా? 2 పూటలు చేయాలా? 2 పూటలు చేయాలా? ఒక పూట చేయాలా? సరే, భోజనం చేసే ముందు చేతులు కడుక్కుంటారా? భోజనం చేసిన తర్వాత కడుక్కోరు? ఎవరు కడుక్కుంటారు? ఉదయం లేవగానే బ్రష్ చేస్తారు. బ్రష్ ఎందుకు చేస్తారు? తినడం స్టార్ట్ చేయడానికి బ్రష్ చేస్తారు. మరి తినడం అయిపోయి పడుకుంటారు కదా రాత్రి. రాత్రి ఎంతమంది బ్రష్ చేస్తారు? నేను డైలీ చేస్తా. అంటే రాత్రి ఎవరైతే బ్రష్ చేయకుండా పడుకుంటారో వాళ్ళందరూ అన్నం తినేసి చేయి కొడుకోకుండా పడుకున్న దాంతో సమానం. అలాగలాగా అన్నం తినడానికి ముందు చేతులు కడుగుతాం, అన్నం తినడం అయిపోయిన తర్వాత చేతులు కడుగుతాం. ఉదయం లేవగానే తినడం అనేది స్టార్ట్ చేయడానికి బ్రష్ చేస్తాం. పడుకునే ముందు తినడం ముగించేసి పడుకుంటున్నాం కాబట్టి ముగించేటప్పుడు కూడా పళ్ళు శుభ్రంగా క్లీన్ చేసుకుని పడుకుంటే మీకు చాలా రకాల రోగాలు రాకుండా ఉంటాయంట. 2 పూట్ల బ్రష్ చేయటం చాలా మంచి. 2 పూట్ల స్నానం, 2 జడలు, అవునా? 2 పూట్ల బ్రష్ చేయాలి, 2 పూట్ల స్నానం చేయాలి. శీతాకాలం కాదు, వేసవకాలం కాదు, ఏ కాలమైనా 2 పూట్ల స్నానం చేయాలి, 2 పూట్ల బ్రష్ చేయాలి. ఇప్పటి వరకు ఒకసారి చేసే వాళ్ళందరూ ఏం చేయాలి? రేపటి నుంచి 2 పూట్ల బ్రష్ చేయాల్సిందే. అన్నం తిని చెయ్య కడుక్కుంటే ఒకలాగా ఉంటుంది, కడుక్కోపోతే ఒకలాగా ఉంటుంది. కడుక్కోకుండా వచ్చేసేస్తే ఎలా ఉంటుంది? చండాలంగా ఉంటుంది. అలాగే రాత్రి బ్రష్ చేయకుండా పడుకుంటే మీ పరిస్థితి కూడా అంతే. 2 పూటలు బ్రష్ చేసే వాళ్ళకి యొక్క పళ్ళు చాలా కాలం ఉంటాయంట. పిప్పళ్ళు కానీ ఏమీ రాకుండా, పొడవకుండా, నోరు కూడా బ్యాడ్ స్మెల్ రాకుండా ఉంటుంది. ఓకేనా? 2 పూటల బ్రష్ చేయండి, 2 పూటల స్నానం చేయండి. తలకి వారానికి 2 సార్లు తల స్నానం చేయండి. శుభ్రంగా కొబ్బరి నూనె రాసుకోండి. ఆరోగ్యకరమైన ఆహారం తినండి. ఈరోజు నేర్చుకున్న గుడ్ హ్యాబిట్ ఏంటి? బైబిల్ చూసి చదవాలి. మొదటి గుడ్ హ్యాబిట్ ఏంటి? తల్లిదండ్రుల రుణాన్ని వృద్ధాప్యంలో తీర్చుకోవాలి. 2వ గుడ్ హ్యాబిట్ ఏంటి? బైబిల్ చూసి చదవాలి. ప్రస్తుతం ఒకసారి ఆఫ్ చేసాను. 3వ గుడ్ హ్యాబిట్ కూడా నేర్చేసుకుందాం. టైం చాలా